దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలోని ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు అనేకమైన ఆలోచనలతో ఉంటారు. అందుకే దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా కానీ ప్రవచనాలు కానీ చెప్పినప్పుడు, ప్రవచనాలు లేఖనాల్లో రాసినప్పుడు కూడా వాళ్ళ ఊహను బట్టి అయితే లేఖనాల్లోనంటండి ప్రవచనాలు రాయలేదు. ఎందుకంటే అది మనిషిని ఊహ కాదు, కానీ ఎందుకంటే దేవాది దేవుని ప్రేరేపణ వలన వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని అటువంటి ప్రవచనాలు రాసి ఉంచారండి. అంతేగాని ఎవరికి మనసుకు వచ్చినట్టు వాళ్ళకి లేకపోతే ఊహించుకుని ఈ ప్రవచనాలు రాద్దాము అనేది రాయలేదని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. బైబిల్ గ్రంథంలో ఎటువంటి ప్రవచనాలు ఉన్నా కానీ అవి మనుషులు ఇచ్చను బట్టి కానీ ఊహను బట్టి కానీ రాయలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ కలిగిన వారందరూనంటండి ప్రవచనాలు రాశారంట. అలాగే 19వ వచనంలో చూసుకుంటే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చూసారండి, దీపము అనేది వాక్యం అంటే దీపం కదండి. వాక్యం ఉదయించు మీ హృదయములలో తెల్లవారి వేకువ చుక్క ఎలాగైతే ఉదయిస్తుందో అట్టి రీతిగానే వేకువ చుక్క మన హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యం అంటండి చీకటి గల చోటున వెలిగించుచు దీపమై ఉన్నట్టున్నది. ఎక్కడైతే చీకటిగా ఉంటుందో వాక్యము అక్కడికి వెళ్ళి వారిని అందరినీ వెలుగునిచ్చి దీపం వలె ఉన్నదని చెప్తున్నాడు. కానీ దాన్ని ఏందంట మనము లక్ష్యం ఉంచితే, మనము దాన్ని కావాలి, ఆ వాక్యం కావాలి, ఆ ఉదయించే వేకువచుక మనకు కావాలని మనము లక్ష్యం ఉంచిన ఎడల మీకు కూడా మేలు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న ఆ చీకటిని పారద్రోలి మన హృదయాలను కూడా వెలిగించేదిగా ఉందండి. అలాగే 17వ వచనంలో చూస్తేనండి, ఆయన మహత్యము మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందెను. చూసారండి, ఎందుకంటే ఈ వాక్యము వెలుగై ఉన్నది, ఆయన మహత్యము వీళ్ళంటండి భక్తులు ఆయన కన్నులారా, వాళ్ళందరూ కన్నులారా చూసారంటండి. దేవాది దేవుడైన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని గొప్ప శబ్దము ఆకాశము నుండి రావటం వీరున్నారంటండి. అలాగే ఆ దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ శబ్దం అంటండి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాదివ్యమైన మహిమ నుండి వచ్చిందంటండి. అది తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందారంటండి. ఆయన దేవుని నుండి మహిమ ఘనత పొందారు. ఎందుకంటే ఈయనే దేవుడు, దేవాది దేవుని కుమారుడు కాబట్టి ఆయన
మహిమను, ఘనతను, సమస్తాన్ని కూడా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారండి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానులు. అలాగే దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, అందుకని మనము ఆయనని నిర్లక్ష్య పెట్టకుండా, అలక్ష్య పెట్టకుండా ఆయన వెలుగులో మనము నివసించేవారిగా ఉందాము. ఆ వెలుగు ఎక్కడైతే చీకటి ఉంటుందో ఆ చీకటి ఉన్న చోట్లల్లా వెళ్ళంటండి వెలిగింప చేస్తుంది. మనము దాన్ని ఆశ్రయించాలి. మనం కావాలని కోరుకున్నప్పుడు ఆ వెలుగు మన హృదయంలోకి వచ్చి మన హృదయాల్ని వెలిగించి ఆయన మహిమ మనకి కనపరుస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.